ఆర్మీకి పెట్టుకోవాలి, తప్పు లేదు, చేసేదంతా కరెక్టే. ద ఓన్లీ థింగ్ ఇస్ గవర్నమెంట్ ప్రజలకి ఇచ్చే సర్వీసెస్ కూడా పెంచుకోవాలి. ట్యాక్స్ పేయర్స్ బాధ, వేదన, వాదన రెండు ఇదే. ఇప్పుడు స్టాక్ మార్కెట్లు ఎక్కువ పెడుతున్నారని చెప్పి లాంగ్ టర్మ్ అండ్ షార్ట్ టర్మ్ ఈ రెండు పెంచేశారు. షార్ట్ టర్మ్ 20% చేశారు, లాంగ్ టర్మ్ 12.5% చేసేసారు. ఎక్కడైతే డబ్బులు చేసుకుంటున్నారో అక్కడికక్కడ ట్యాక్స్ అని చెప్పేసి మీరు తీసేసుకుంటున్నారు గవర్నమెంట్ వాళ్ళు. కానీ ట్యాక్స్ పేయర్స్ కి వచ్చే బెనిఫిట్ ఏముంటుంది? ఏముండట్లే. ఈయన బాధ కూడా అదే, ఉద్యోగం పోయేసరికి రోడ్డు మీద పడిపోయాను అని. అంతే కదా, ఏం చేయాలి? ఒక్కసారి ఉద్యోగం పోతే తల్లకిందులు అయిపోదు కూడా. ఇంట్లో వాళ్ళు ఏమైనా సంపాదిస్తుంటే కనుక వీళ్ళని కొంచెం ఆదుకుంటారు. నెక్స్ట్ జాబ్స్ రావట్లేదు అనుకోండి, ఇఫ్ మార్కెట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ గుడ్, ప్రస్తుతం ఇప్పుడు కొంచెం అదే ఉంది, రావట్లేదు అనుకోండి, సరే తక్కువ ప్యాకేజ్గా వెళ్దాం అనుకున్నా కానీ ఒకవేళ వర్స్ట్ కేసులో రాలేదో అనుకోండి, ఏంటి పరిస్థితి? లక్కీగా ఈయనేమంటున్నారంటే నాకు ఇంటి లోన్ అనేది లేదు, సో ఈ విషయంలో ఐఎమ్ హ్యాపీ అంటున్నాడు. ఇంటి లోన్ ఉంటే ఇక ఇక ఇంటిలో ఉంటే అసలు ఇక్కడ నిద్ర ఉండదు, అదే అంటున్నాడు ఈయన. జెన్యూన్ ట్యాక్స్ పేయర్స్ ఆవేదన అనేది ఇదే.